రూ. 2000 నోటును క్యాన్సిల్ చేసినట్లుగానే రూ. 200 నోటును కూడా వెనక్కు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోబోతుందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి వార్తల గురించి ఆర్బీఐ ప్రజలకు క్లారిటీ ఇచ్చింది. పెద్ద నోట్ల వల్లే దేశంలో అవినీతి పెరుగుతుందని ఆర్బీఐ భావిస్తోంది. చరిత్రలో జరిగిన ఘటనలు చూస్తుంటే ఇదే నిజమే అని అనిపిస్తోంది. ఒకప్పుడు 10,000 నోటు కూడా ఉండేదట. కాలక్రమేణా అవినీతి పెరిగిపోవడంతో దాన్ని రద్దు చేసిందట. అయితే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలు అవినీతి పెరుగుతుందని భావించి దశల వారీగా పెద్ద నోట్లను రద్దు చేసేందుకు ప్రయత్నించాయి. ఇందులో భాగంగానే రూ. 2,000, రూ. 1,000, 500 నోట్లు రద్దు జరిగింది. అయితే 2016 నవంబర్లో రూ. 500, 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో రూ. 2,000 నోటును తీసుకువచ్చింది. అయితే 2,000 నోట్లను వెనక్కు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ 2023 మే 19వ తేదీన మొదటిసారిగా ప్రకటించింది. అయితే బ్యాంకులు, పోస్టాఫీసులో వీటిని మార్చుకోవచ్చని ఆర్బీఐ సూచించింది. అలాగే ఆర్బీఐ ప్రకటనతో జనం తమ దగ్గరున్న 2,000 నోటును మార్పిడి చేసుకున్నారు. ఇప్పటి వరకు 2,000 నోట్లు దాదాపు 99% వెనక్కు వచ్చాయి. ఈ విధంగా పెద్ద నోట్ల ఉపసంహరణకు ప్రధాన కారణం నకిలీ కరెన్సీ. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద నోట్లుగా ఉన్న 500 నోట్లకు నకిలీలు హల్చల్ చేస్తున్నాయి. అందుకే ఆర్బీఐ ప్రజలను అప్రమత్తం చేయడానికి ఫేక్ కరెన్సీని గుర్తించే సూచనలు చేస్తోంది. ఇప్పటికే 2,000 నోట్లు, 500 నోట్ల గురించి సూచనలు చేసిన ఆర్బీఐ ఈ మధ్య రూ. 200 నోట్ల గురించి సూచనలు చేసింది. ఎందుకంటే రూ. 200 నోట్లకు కూడా నకిలీ నోట్లు మార్కెట్లోకి వచ్చేశాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటిని నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో రూ. 200 నోట్లకు కలర్ జిరాక్స్లు తీయించి చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 2,000 నోటును ఉపసంహరణ తర్వాత నకిలీ 200, 500 నోట్లు పెరిగాయని ఆర్బీఐ ప్రకటించింది. జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. ఫేక్ కరెన్సీ ఎలా గుర్తించాలో తెలియజేస్తూ పలు ప్రకటనలు కూడా జారీ చేసింది. ఈ మధ్య నకిలీ 200 నోట్లు కూడా మార్కెట్లోకి రావడంతో వీటిని రద్దు చేసేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్న సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో అసలు 200 నోటుకు ఉండే లక్షణాలను ఆర్బీఐ తెలియజేసింది. 200 నోటుపై గాంధీ బొమ్మ, ఆర్బీఐ, భారత్, ఇండియా, రూ. 200 అశోక్ స్తంభం గుర్తులు తప్పకుండా ఉండాలని, వీటిలో ఏది లేకున్నా అది ఫేక్ కరెన్సీ అని తెలిపింది. అయితే ఈ నేపథ్యంలో 200 నోట్లు వెనక్కు తీసుకునే ఆలోచన ఏమీ లేదని కూడా స్పష్టం చేసింది.